హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు కదా. నేను కూడా బాగున్నాను. నిన్న ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. అది ఇవాళ మార్నింగ్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే వరకు బిట్స్ అండ్ పీసెస్లో రికార్డ్ అయితే చేశాను. హోప్ ఈ వీడియో మీకు కొంచెం సరదాగా చూడడానికి మాత్రమే, దీని నుంచి నేర్చుకునేది అయితే ఏం లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కరెక్ట్గా 3:55 4 మధ్యలో స్కూల్ నుంచి వస్తుంది. నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. సో రాగానే స్నాక్స్కి దోశ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. పునుగులు లాగా వేద్దాము అని చెప్పి. సో పునుగులు పకోడీ అని పిలుస్తుంది అది. సో దాంతోపాటు మాకు ఇక్కడ హైదరాబాద్లో నిన్నటిదాకా చలి ఉంది, సడన్గా ఉక్క పెట్టేస్తోంది. అండ్ స్కూల్ నుంచి రావడమే టయర్డ్గా ఉంటుంది ప్రణవ్య. సో ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయి 21st నుంచి. అందుకని హెల్త్కి ఎటువంటి ఇంపాక్ట్ ఈ క్లైమేట్ చేంజ్, సడన్ చేంజ్లో ఏది ఇంపాక్ట్ ఉండకూడదని చెప్పి ఫ్రీక్వెంట్గా వీక్లీ 3-4 టైమ్స్ అయినా నేను కొబ్బరి నీళ్ళు స్టార్ట్ చేసేస్తున్నాను. సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ కూడా ఇంటేక్ ఎక్కువే ఉంటుంది. జెప్టోలో నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి 120 రూపీస్కి 3 బోండా వచ్చాయి. అండ్ 3 కాయలు కూడా 2 గ్లాసులు, ఇంచుమించుగా ఒక 600 ml వాటరే వచ్చింది. కావాలంటే మీకు ఇక్కడ నేను ప్రూఫ్ అనమాట చూపిస్తున్నాను. సో ఇలా మేము మా ఈవినింగ్ స్నాక్ కింద కొబ్బరి నీళ్ళు విత్ దోసపిండితో వేసిన పునుగులు. నేను ఇంకా దోసపిండిలో ఎటువంటి సోడా ఉప్పు అవి వేయనండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిలోనే సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తాను, జీలకర్ర, అంతే. సో చూస్తున్నారు కదా, అప్రాక్సిమేట్లీ 500 to 600 ml మధ్యలో వచ్చాయి. బికాజ్ ఇవి 300 ml గ్లాసెస్ అనమాట. ఈ విధంగా మా స్నాక్ అయితే అయ్యింది. ఇంత హెవీ స్నాక్ తిన్నాడు ఎవడైనా అన్నం తింటాడా? అందుకే మేము అన్నం తినలేదు. డిన్నర్కి దోశ తిన్నాము. ఇంకా క్లిప్స్ అయితే ఏం షేర్ చేయలేదు, బికాస్ హోంవర్క్ చేసింది, క్రాఫ్ట్ చేసుకుంది. కాసేపు ఏముందిలేండి, ఎక్కువసేపే ఆడిందనమాట. నేను పడుకునే ముందే అడుగుతాను నెక్స్ట్ డే బాక్స్లోకి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అని. ఎస్ ఆర్ నో చెప్తుంది. నేను మామూలుగా శాండ్విచ్ తింటావా, రోజులాగే దోశలు పట్టుకెళ్తావా అంటే ఎస్ ఐ లైక్ శాండ్విచ్ అండ్ ఆల్సో సాలెడ్ పెట్టు సైడ్లో, నేను సాలెడ్ తింటూ శాండ్విచ్ తింటాను అంది. సో ప్రణవ్యకి మయోనీస్ అండ్ సాస్ మేము కంప్లీట్లీ అవాయిడ్ చేస్తున్నాము. 90% అయితే ఇప్పుడు అవాయిడ్ అయితే చేయగలిగాము. సింపుల్గా డాక్టర్ పాల్ మాణికం వీడియోస్ చూపిస్తూ ఉంటాం తనకి. అన్హెల్దీ ఫుడ్, హెల్దీ ఫుడ్ మనం చెప్పే కంటే కూడా కొంచెం అతను ఇంట్రెస్టింగ్గా చెప్పడం చూసి షీ స్టార్టెడ్ అవాయిడింగ్ సర్టెన్ థింగ్స్. సో చూసారు కదా, పునుగులు అయితే తినేసిన తర్వాత కింద ప్రణవ్య ఆడుకుంటుంటే ఈ వండడం తినడం ఈ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి అరౌండ్ 4:40 4:30 మధ్యలో కిందకి వెళ్ళి నేను మందారాకులు తెచ్చుకున్నాను ప్రణవ్య వాళ్ళు ఆడుకుంటుంటే. అండ్ 10:20 కల్లా ప్రణవ్య అయితే పడుకుంది. హోంవర్క్స్, క్రాఫ్ట్లు, ఏదో సరదాగా చేయాల్సిన ఆటలన్నీ ఆడిన తర్వాత ఈ మధ్య కొంచెం లేట్ అవుతుంది పడుకోవడం. స్లీప్ ప్యాటర్న్ మారిపోయిందనమాట. సో మేము చేసిన చెత్త అంతా క్లీన్ చేస్తే కానీ పొద్దున్నే లేస్తూ నాకు హాయిగా అనిపించదు, లేదంటే ప్రెషర్గా, స్ట్రెస్ఫుల్గా, కోపంగా అనిపిస్తుంది. ఇవేంటంటే మండే థర్స్డే వాళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది. సో ఉతికినవి ఒకే దగ్గరగా పెట్టాను, ఫోల్డ్ కూడా చేయలేదు ఇంకా బట్టలు నేను. సో ఇది దాని హుండీ. ఎవరైనా డబ్బులు ఇవ్వగానే ఇందులో వేసేసుకుంటుంది. దీని తాళం నేను ఎక్కడ పెట్టానో నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. మనకేమో మంచి మెమరీ పవర్ ఎక్కువ కదా. సో అందుకని నేను మాత్రమే దాచాను అనమాట. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ గుర్తుండదు, అది ఓపెన్ చేసి తీయకుండా ఉండొచ్చు అని. ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటుంది అనమాట. దాంతోపాటు క్లిప్పులు, కిండర్ జాయ్ తింది రీసెంట్లీ. మేము అసలు ఎంటర్టైన్ చేయము, అది చాలా తెలివిగా ఏమైనా కావాలని ఎవరైనా అడిగినప్పుడు కిండర్ జాయ్ అని చెప్పేస్తుంది. నో చెప్పలేక తెచ్చి పెట్టడం జరిగిందనమాట. సో దానికి వచ్చిన పెంగ్విన్ ఎందుకు ఫ్రిడ్జ్ మీద ఉంటాయో తెలీదు, క్లిప్పులు అవన్నీ అటు ఇటు తిరిగినప్పుడు హడావిడిలో పెట్టేస్తూ ఉంటాం. అండ్ రైస్ బ్యాగ్ వచ్చింది. సో కట్ చేసి రైస్ మార్నింగ్ వండాను, కానీ దాన్ని ఇంకా కంటైనర్ అక్కడే పెట్టి కడిగి ఎండపెట్టింది తెచ్చాను, దానిలో పోయలేదు. సో పాలు తాగుతూ కూడా బుక్ చదువుకున్నట్లుంది. నేను అది ఏం చేశానో చూడకుండా సగమే తాగి వదిలేసింది. ఈ బాటిల్
దాచిపెడితే వెతికి మరీ తీస్తుందనమాట. నేనేమో అన్నీ ఒకేలాగా వాడేస్తే ఎలా ప్రణవ్య అంటే ఫ్యాన్సీ థింగ్స్కి బాగా అట్రాక్ట్ అయిపోతుందన్నమాట. అండ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో రేపొద్దున శాండ్విచ్కి నా దగ్గర ఏమి వెజిటబుల్స్ దాంట్లో యాడ్ చేయడానికి పన్నీర్ కానీ, అది అడిగిన సాలెడ్కి క్యూకంబర్ కానీ లేదు, సాస్ అదంతా. సో సాస్ తెప్పించానే కానీ తనకి పాపం వేయలేదు. జస్ట్ ఇంట్లో అసలు సాస్ లేదు, ఎవరు వచ్చినా ఏదైనా పెట్టాలన్నా అని చిన్న బాటిల్ చూస్తున్నారు కదా, అంతవే తెప్పిస్తున్నాను. అండ్ ఇవి 130 రూపీస్కి స్విగ్గీలో వచ్చాయి 3 బోండా. సైజ్ చాలా పెద్దగా ఉంది, మరి లోపల ఎంత వాటర్ ఉంటుందో తెలీదు. మొత్తానికి టేబుల్ క్లీన్ చేసి అంట్లన్నీ తోమి, చూసారా దోశలు వేసుకున్నాక ఎలా ఉందో మా వంటగది, ఇదంతా క్లీనప్ చేసుకొని రేపు మార్నింగ్కి కావాల్సిన శాండ్విచ్ మేకర్ అన్నీ బయట పెట్టుకొని గ్రీన్ పీస్ ఒలుచుకుని 11:40 1 అవర్లో నేను అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. సో నేను ఒకటి డిసైడ్ అయ్యాను, అది ఇంట్లో ఉన్నంతసేపు పనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దానికి ప్రయారిటీ ఏంటుందో అది ఇంపార్టెన్స్ ఇద్దాము అని. అందుకని అది పడుకున్నాక చేశాను. యూజువలీ అసలు దాంతోపాటు నేను కూడా తొందరగా పడుకుంటున్నాను ఈ మధ్య. బట్ స్టిల్ కొంచెం అది సాడ్ ఫీల్ అవుతోంది, లోన్లీగా ఫీల్ అవుతోంది ఈ మధ్య అని అర్థమయ్యి దాంతో టైం స్పెండ్ చేస్తున్నాను. నన్ను 1 గంటకు పడుకోబెట్టినా, 2ంటికి పడుకోబెట్టినా కరెక్ట్గా 4-4:30 నా రెగ్యులర్ రెజీమ్ ఏదైతే ఉందో ఆ టైంకి లేచి ఫస్ట్ థింగ్ గిన్నెలో పాలు స్టవ్ మీద పెట్టేసి మిక్సీలో మెంతులు, మందారాకు, పెరుగు, ఈ క్లిప్పింగ్ నేను మధ్యలో యాడ్ చేయలేదు. నైట్ పడుకునే ముందు పెరుగు మెంతుల్లో నానపెట్టేసి, పెరుగులో మెంతులు నానపెట్టేసి పడుకున్నాను అనమాట. సో మార్నింగ్ ఆ ఆకుల్ని కొంచెం మధ్యలో కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా తిప్పా, సో దట్ తొందరగా బ్లెండ్ అవుతుందని. ఈ హెయిర్ ప్యాక్, హెయిర్ మాస్క్ ఏమంటారు అదంతా నేనైతే రెడీగా పెట్టుకున్నా. పాలైతే కాగాయి. ఈలోపు మాస్క్ వేసేసుకొని ఇల్లు ఊడ్చి తడిగుడ్డు పెట్టుకొని 6 o'clock అయింది. డ్రై అయిపోయింది చూసారా. 40-60 minutes అంటే 40 minutes to 1 hour ఉంచుకుంటే చాలు. మాడుకే కదా మనం మెంతులు పెట్టుకునేది. నాకు ఎంత హెయిర్ ఫాల్ ఉందంటే, మరి ఇక్కడ ఇంకా మాకు మంజీరా లేదు. బోర్ వాటర్తో స్నానం చేయడం వల్ల తెలీదు, లేకపోతే నా హార్మోనల్ చేంజెస్ ఏమైనా అయ్యాయో తెలియట్లేదు. హెయిర్ ఏం లేదు నాకు అసలు. ఇప్పుడు ఒకప్పుడు నాకు ఎంత పొడుగు హెయిర్ ఉండేదో అది మనం సరదా కొద్ది కట్ చేయించినా పెరిగేది, అసలు ఇప్పుడు పెరగడం లేదు. ఇల్లంతా వెంట్రుకలు తప్ప ఏమీ ఉండట్లేదు. యాక్చువల్లీ దొండకాయ కూర అనుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బద్ధకంగా ఉంది, శాండ్విచ్తో పాటు లెమన్ రైస్ ఇద్దాం అనుకున్నాను. ఏముందిలే లెమన్ రైస్ అనుకుని శాండ్విచ్కి నార్మల్గా 2 పొటాటోస్ బాయిల్ చేశాక అనుకున్నాను అన్నెందుకు అవసరం లేదులే అని. అవి మీడియం టు లార్జ్ ఉన్నాయన్నమాట. ఒకటి శాండ్విచ్కి, ఒకటి ప్రణవ్య లంచ్ బాక్స్కి చేసేసాను. జస్ట్ బాయిల్డ్ పొటాటోని క్యూబ్స్లా కట్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, మేము పెద్దగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోమండి మా వంటల్లో. ఎక్కడ అవసరమో అవి సపరేట్గా దానికి అప్పటికప్పుడు ఫ్రెష్లీ గ్రౌండ్ యూస్ చేస్తామన్నమాట. దీనికైతే పొటాటో ఫ్రై, రైస్ అన్నీ ఫ్రెష్ అయ్యి వచ్చి కుక్ చేసి పెట్టేశాను దీపం పెట్టుకొని. సో మొత్తానికైతే ఈ విధంగా నా మార్నింగ్ కూల్గా స్టార్ట్ అయ్యి హ్యాపీగా అయింది. నాకు అదే అనిపించింది, మన మీద మనం కేర్ తీసుకోవడం అంటే ప్లాన్డ్గా ఉంటే అది కూడా మన రొటీన్లో అడ్జస్ట్ చేయొచ్చు అని. సో ఇక్కడైతే పావుబాజీ మసాలా తీసుకున్నాను. జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి పావుబాజీ మసాలా 1/2 స్పూన్ యాడ్ చేశాను. క్యారెట్, గ్రీన్ పీస్ అయితే పచ్చివే, అవి ఉడకపెట్టిన పొటాటో అండ్ పన్నీర్ గ్రేటెడ్ క్యారెట్లో వేసాను. అన్నీ పచ్చివి, ఒక్క బాయిల్డ్ పొటాటో యూస్ చేసి. చీజ్ కొంచెం ఈసారి ఎప్పుడు హాఫే పెడతాను, బటర్ కూడా అంత ఎక్కువైనా అలాంటిది కావాలనే పెట్టాను, ఎందుకంటే ఒక శాండ్విచే తినగలదు అది స్కూల్లో, అందుకని చెప్పి బటరు చీజ్ ఎక్కువ వేసి కొంచెం ఫ్యాటీ క్యాలరీగా పెట్టాను అనమాట. ఈవినింగ్ ఇంటికి వచ్చేదాకా కొంచెం స్టామినా ఉండొచ్చు అని. అండ్ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, కావాల్సిన ఫైబర్ అంతా వెజిటబుల్స్ నుంచి కూడా వస్తుంది, పొటాటోలో నుంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, బ్రెడ్లో అది ఎలాగో మైదా బ్రెడ్, దాని నిండా కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. సో దీన్ని ట్రయాంగిల్గా కట్ చేసి ఫస్ట్ స్క్వేర్స్లా అనుకున్నాను,
తర్వాత దానికి ఇలా పట్టుకొని తినడానికి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి కట్ చేసి ర్యాపింగ్ పేపర్లో అయితే ర్యాప్ చేయడం జరిగింది. ఒకసారి అయితే లంచ్ ప్యాక్ ఎలా చేశానో క్విక్గా చూపిస్తాను. జస్ట్ సజెషన్ అండి. ఇలా డైరెక్ట్గా శాండ్విచ్ పెట్టడం వల్ల ఏంటవుతుందంటే స్టిక్కీగా అయిపోయి బాక్స్కి ఏమైనా అంటుకున్న వాళ్ళకి నలుగురిలో తిన్నప్పుడు ఇప్పుడు జనరేషన్ కిడ్స్ మన జనరేషన్లో కాదు, అడ్జస్ట్ అయిపోవడానికి చాలా క్రాంకీ అయిపోతారు. ఎస్పెషలీ మా అమ్మాయికి ఫ్యాన్సీగా కనిపించాలి కాబట్టి నేను చక్కగా ఫుడ్ గ్రేడింగ్ పేపర్లోనే పెట్టానమాట. ఇది నేను యూజువల్లీ ఎందుకు తెప్పిస్తాను అంటే మా హస్బెండ్ వచ్చి మళ్ళీ చెన్నైకి వెళ్ళినప్పుడల్లా ఒకవేళ ట్రైన్లో వెళ్ళేటట్లయితే రోటీ అలాంటివి ఈజీగా ప్యాక్ చేయడానికి ఉంటుందని. అండ్ నిన్న పూసిన పూలు సరిగ్గా విచ్చుకోలేదని నేను శుక్రవారం కోసం ఉంచుకున్నాను. ప్రణవ్యని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత దారిలో మొగ్గలన్నీ కోసుకొని కింద పైకి వచ్చి అవి కూడా నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ అయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.